పోయం ఒకటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. చాలా మంది ఫోన్స్ చేశారు, నంబర్ ఇచ్చి పెడతారు పెడతారు. సాహిత్య వేదికలో వేస్తారు. సండే బుక్ లో వచ్చింది. సండే బుక్ లో సండే బుక్ లో అప్పుడు పోయం చాలా 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 పాపులర్. ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు కానీ. అవును. అయితే చాలా ఫోన్ కాల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ కాల్ నన్ను కొంచెం నాకు హెల్ప్ అయ్యేలా చేసింది. అది ఫోన్ చేశాడు, ఎక్కడ మీది, ఏ ఊరు, మీద ఎంత బాగా రాసావు, అది ఇదని కాసేపు జనరల్గానే పొగుడతారు కదా, పొగిడి ఆ లైన్స్ ని ఉదహరించి. అప్పటికి వాయిస్ ఏడు విన్నా అనుకుంటున్నాను నేను. ఏం చేస్తావు నువ్వు అన్నాడు. అంటే నేను ఇట్లా సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా, నేను డైరెక్షన్ చేద్దామని తిరుగుతున్నా అన్న. అవునా, డైరెక్షన్ ఎక్కడ చేసావు నువ్వు అంటే, నేను ఇట్లా ఫలానా వాళ్ళ దగ్గర చేశాను అని చెప్పా. సరే సరే ఒకసారి కలుద్దాము మనం, నేను చంద్రబోస్ని అన్నాడు. చంద్రబోస్ గారు, చంద్రబోస్ అన్న మాట్లాడుతున్నారు తెలియదు నాకు. సో నేను చంద్రబోస్ని పాటల్లో చేతనే అంటే, నేను ఇక ఫుల్ హ్యాపీ అయినా అన్న. నేను అంటే కొంచెం వరంగల్ కనెక్షన్, పాటలు ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళ మేన బాంబర్దో కథ నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు. అప్పుడు తర్వాత టచ్లో లేడు. ఇక ఆ కనెక్షన్ ఉండేది అనమాట. సో ఇక వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, కథ చెప్పు అన్నాడు. ఎన్ని కథలు ఉన్నాయి నీ దగ్గర అంటే, ఒక కథ బాగా రాసుకున్నాను అన్నాడు. చెప్తే ఇది బడ్జెట్ ఎక్కువ, ఇది బాగుంది బాగాలేదని జడ్జ్ చేయడం కంటే ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ, ఇక్కడే నువ్వు ఆగిపోతావు. ఇట్లా కాదు, చిన్నగా తక్కువ బడ్జెట్లో ₹1 కోటి లోపు ఎఫెక్టివ్గా రాసుకో అంటే, నా దగ్గర ఒక పాయింట్ ఉందని పాయింట్ చెప్పిన. ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పాడంటే, సార్ నువ్వు ఎవరికి చెప్తావు చెప్పంటే, ఎవరికైనా చెప్తా అన్నాను నేనన్నా. ఎవరికైనా చెప్తా నేనన్నా. అప్పటికే నేను చాలా మందికి కథలు చెప్పి 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 ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వచ్చేసింది నాకు. ఎక్కడికన్నా వెళ్తే ఒప్పుకోరేమో, అవదేమో, లేదంటే రేపు పొద్దున మీటింగ్ ఉంటే పోస్ట్ పోన్ అయితే బాగుండు, ఇలాంటిది వచ్చేసింది నాకు. ఆ స్టేజ్కి వచ్చేసింది బ్రెయిన్. సాచురేషన్ కాదు, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, సైకలాజికల్ గా ప్రాబ్లం అది. ఒక టెన్షన్ అనమాట. సో సరే అయితే అని నా ముందే సురేష్ బాబు గారికి ఫోన్ చేశాడు. సార్ ఒక కథ ఉంది, మా ఊరు అబ్బాయి, చిన్నపిల్లోడు, యంగ్ పిల్లగాడు, తక్కువ బడ్జెట్ సార్, ₹1 కోటి అవుతుంది, సూపర్ ఉంది సార్ కథ, మీరు వినండి సార్. పంపించు అన్నాడు. ఇంకొక అతనికి చేశాడు, ఆయన పేరు కేఎస్ రామారావు గారికి చేశాడు. ఆయన కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. చంద్రబోస్ అన్న మంచి హైలో చెప్తారు కదా. అవును. తర్వాత ఆయన హైలో చెప్పలేక్కర్లేదు, ఆయన చెప్తేనే హై. చెప్తే జమినీ కిరణ్ గారికి చేశారు, ముగ్గురికి చేశారు. అయితే నెక్స్ట్ డే ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు సురేష్ బాబు గారిది. ఇక నైట్ అంతా నిద్ర వస్తలేదు, భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది. కరెక్ట్గా గేట్ దగ్గరికి పోయినా, బైక్ ఉండే నాకు, గేట్ దగ్గరికి పోయి లోపలికి వెళ్ళలేక బ్యాక్ వచ్చేసిన. టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన తర్వాత ఆయన ఇది బాగాలేదు, ఇది కమర్షియల్గా లేదు అంటాడేమో అని వెనక్కి వచ్చేసా. నెక్స్ట్ డే నాకు కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే, మీరు ఒక పని చేయండి, చిన్న సినాప్సిస్ ఒకటి పంపించండి అని చెప్పారు. కేఎస్ రామారావు వాళ్ళ అబ్బాయి చెప్పాడు. అమ్మయ్య అనుకున్నా, ఎందుకంటే కథ చెప్పడం ఎదురుగుండా కూర్చొని చెప్పనక్కర్లేదు కదా. అమ్మయ్య అనుకున్నా. సరే నేను పంపించలేదు, అది వేరే విషయం. జమినీ కిరణ్ దగ్గరికి కూడా మెట్లు ఎక్కి ఆనంద్ యాడ్స్లో సార్ ఉన్నారా అంటే ఉన్నారు అన్న తర్వాత, సార్ నన్ను రమ్మన్నారు అంటే అవునండి చెప్పారు అని అన్నారు. నేను లోపలికి వెళ్ళకుండా 10 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. 11వ నిమిషం నుంచి బయటకు వచ్చేసా. ఇక నెక్స్ట్ డే చంద్రబోస్ అన్న, నేను లండన్కి వెళ్తున్నా, నువ్వు ఈ లోపు ఈ మీటింగ్స్ అని ఫినిష్ చేసుకో, ఎవరెవరు కంపల్సరీ నీకు ఓకే అయిపోతారని చెప్పాడు అనమాట. ఆయన 15 రోజులు అవుతుంది నేను ఫోన్ చేయట్లేదు, టెన్షన్గా. ఆయనే ఫోన్ చేయట్లే. మధ్యలో 1-2 సార్లు ఇండియాకి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే నేను తీయలేకపోయినా భయం అనమాట, మళ్ళీ ఏమంటాడు ఏంటి అని. ఇక 2-3 సార్లు చేసి ఒకరోజు కేబీఆర్ పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుంటే కందికొండ గారు కలిశాను. కందికొండ ఏడున్నావు, మన వేణ ఏడున్నాడు, వేణ ఎరికేనా నీకు? తెలుసు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే, కనుక్కుంటాను అని ఈయన ఫోన్ చేసి టక్కుని లిఫ్ట్ చేశా. నేను ఇట్లా కేబీఆర్ పార్క్లో చంద్రబోస్ అన్నతో ఉన్నాను, నిన్ను అడుగుతున్నాడు, రమ్మన్నాడు. మాకు అసలు చెమటలు పట్టినాయి, ఏమనుకుంటాడో, మన కోసం అందరికి ఫోన్ చేశాడు కదా. మరి భయపడుతూ వెళ్ళా. వెళ్ళంగానే ఆయన ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళకి చెప్పాడు, వాళ్ళు రిజెక్ట్ చేశారు, మరొకటి ఫీల్ అవుతున్నాడు అని ఆయన అనుకుంటున్నారు.
అసలు మీరు వెళ్ళలేదు మీరు. ఆయన ఏమన్నాడంటే వెళ్ళగానే అన్న అని నసుకుతున్నా, అన్న సారీ అన్న అంటే, ఏంది సారీ ఏంటి, ఇవన్నీ కామన్ ఇవి, నీకు ఒక విషయం చెప్తా, వాకింగ్ చేస్తున్నాం అనమాట ముగ్గురం, నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో, ఇవన్నీ చాలా చాలా కామన్ ఇవన్నీ. ఇప్పుడు కొన్ని సీడీ ప్లేయర్లలో ప్లే అవ్వవు. ప్లే అవనంత మాత్రాన దీంట్లో విషయం లేదని కాదు, దాంట్లో లేదని కాదు, రెండింటి కంపారబిలిటీ కుదరలేదు అంతే. నీ దగ్గర మంచి విషయం ఉంది, ఒక పని చేద్దాం అయితే. అప్పటికి నేను పోలేదని చెప్పట్లే, నీకు ఒక బెస్ట్ పని చెప్తా అని చెప్పి శ్రీనాథ్ అన్న అని ఉన్నాడు, అలెక్య హోమ్స్, అలాగే శ్రీనాథ్. అవును. శ్రీనాథ్ అన్నకి ఫోన్ చేశాడు, అన్న నేను తమ్ముడిని పంపిస్తున్నా, అసలు నీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఆయన కూడా పోయిటరీ అంటే ఇష్టం. తెలుసు నాకు, శ్రీనాథ్ నాకు బాగా ఫ్రెండ్. అది మీకు తెలిసే ఉంటుంది. ఇట్లా ఒక తమ్ముడిని పంపిస్తున్నా, మా ఊరి అబ్బాయి, ఎక్సలెంట్ పోయేట్, ఎక్సలెంట్ రాసిండు కథ, చిన్న కథ, మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మీరు అంటే, పంపు అన్నాడు. నేను వెళ్ళా నెక్స్ట్ డే. వెళ్ళిన తర్వాత ఎందుకంటే తప్పదు, ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదు కదా, పాయింట్ బ్లాంక్ కదా అది. వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చాడు, తమ్ముడు కూర్చోబెట్టి నన్ను, నా దగ్గరికి అంతకుముందు చంద్రబోస్ ఒక అతన్ని పంపించాడు, ఇతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఇతనికి నువ్వు హెల్ప్ చేయాలి అది అని చెప్పి పంపించాడు, తర్వాత ఇప్పుడు నిన్ను పంపిస్తున్నాడు అంటే, అంతకుముందు పంపించిన ఏ డైరెక్టర్ని పంపించిండు అంటే వివి వినాయక్ని పంపించాడు అన్నాడు అన్నమాట. అని అట్లా నన్ను కొంచెం కంఫర్ట్గా ఉంచడం కోసం చాలా విషయాలు మాట్లాడి కథ చెప్తే ఆయన అప్పటికప్పుడు ఏం చేశాడంటే, ఒక పని చేద్దాం, నారా రోహిత్ని కనెక్ట్ చేస్తా అని రోహిత్ గారిని ఫోన్ చేసి, ఇట్లా వేణు వస్తాడు, ఒకసారి కథ వినండి అని అన్నాడు అనమాట. అప్పుడు నేను వెళ్ళి రోహిత్ గారికి కథ చెప్పాను. అప్పుడు విష్ణు గారు కూడా ఉన్నారు. సరే ఆయన విని, అంటే మనకు సెట్ అవ్వదు కదా, దీన్ని ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత విష్ణుకి నీది నాది ఒకే కథ విష్ణుతో చేయడం జరిగింది, శ్రీ విష్ణుతో చేయడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.